ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి పాపంలోనే జన్మిస్తూ పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణించి నిత్య నరకాగ్ని వెళ్ళిపోతే ఈ యొక్క జీవితానికి అర్థం పరమార్థం అనేది ఉండదని లేఖనాలు చెలవిస్తా ఉన్నాయి. కనుక ప్రతి మనిషి కూడా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని సామెతల గ్రంథంలో తెలియజేయబడుతుంది. కనుక ప్రతి మనిషి కూడా పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ పాపం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ లోకంలో అంతలో కనపడే ఇంతలో మాయమైపోయి ఈ జీవితం ఎప్పుడు సరిపోతామో తెలియదు. ఏ క్షణాన మరణం జీవితంలో సంభవిస్తుందో తెలియని ఈ జీవితం కోసం ఎంతో ఆరాటపడతా ఉన్నాం, ఎంతో ప్రయాసపడతా ఉన్నాము. కానీ ఏ క్షణాన చనిపోతామో తెలియదు. మన ముందు పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు, వృద్ధులు చనిపోతూ ఉన్నారు. అనేక రోగాలు, కరోనా వైరస్, రకరకాల వ్యాధులతో, అనేక యాక్సిడెంట్ల ద్వారా అనేక రకాలు. ఒక మార్గం అని చెప్పలేం. కానీ ఈ జీవితం ముగిసిపోతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ముగిసిన తర్వాత ఏమవుతుందనేది ఆలోచించకపోవడం మన అమాయకత్వం. కనుక ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని నుండి మనిషి వేరైపోయిన తర్వాత, దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆత్మీయ సంబంధం తెగిపోయిన తర్వాత మానవుని మీదకి శాపము, మరణము ఏలుబడిలోకి వచ్చేసింది. కనుక ఈ మరణం నుండి, శాపం నుండి, పాపం నుండి తప్పించాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ పరిశుద్ధమైన రక్తం యేసు రక్తమై ఉండాలి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మానవుని కడిగి పరిశుద్ధపరుస్తూ ఉంది. ఈ పరిశుద్ధపరచబడని వాడు మాత్రమే పరలోక రాజ్య వారసత్వం సంపాదించుకుంటాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ, ఆ కలువరి సిలువలో నీ కొరకు నీవు నేను పొందవలసిన యావత్ శిక్ష, నీ పాపానికి బదులు నా పాపానికి బదులు నీవు పొందవలసిన శిక్ష, నేను పొందవలసిన శిక్ష, మనకు బదులుగా ఏ పాపము ఎరుగునటువంటి ఆ పావనమూర్తి, కరుణామయుడు, దయామయుడు నీ కొరకు నా కొరకు ఆ మండుటెండలో ఆ కలువరి శిలువపై కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడి, తలకు ముళ్ళి కిరీటం పెట్టబడి, పక్కలో బళ్ళెపు పోటు పడవబడి, ఆయనకున్న రక్తము, తుది రక్తం బిందువు వరకు కూడా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు కాచారు ప్రియులారా. ఎందుకంటే కేవలము నిన్ను నన్ను రక్షించడానికి, కేవలము నిన్ను నన్ను తిరిగి ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి, కేవలము నీ వల్ల నా వల్ల ఆ పాపం పోదు గనక, ఆయన వల్లే ఆ పాపం పోతుంది గనక ఆయనే స్వయంగా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడుగా ఈ లోకానికి స్వయంగా మానవ అవతారిగా, హద్దులు లేని, పరిమితులు లేని దేవాది దేవుడు హద్దుల్లోనికి, మానవ పరిధిలోనికి ఆయన వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన ఏ మాదిరిగా అయితే కలిగి ఉన్నాడో, ఏ మాదిరిగా మనిషి జీవించాలో, ఏ రీతిగా ప్రేమ కలిగి ఉండాలో, ఎటువంటి ఎలా ప్రేమించాలో అన్నిటి మాదిరి ఆయన కనపరిచి ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో మరణించడం జరిగింది. ప్రియులారా, ఎంతమందికి ఈ విషయం తెలుస్తుందో, ఎంతమందికి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో. కానీ ప్రియులారా, ఒక్క మాట యాకోబు పత్రికలో చెప్తా ఉన్నాడు, వినుటకు వేగురపడాలంట, మాట్లాడటానికి నిదానించాలంట. ప్రియులారా, విన్న వార్తను విశ్వసించాలి. విన్నటువంటి వార్తను విశ్వసించినట్లయితే రక్షణలో నీవు పాప క్షమాపణ పొందుకుంటావు, పరలోక రాజ్య వారసత్వం సంపాదించుకుంటావు. ప్రియులారా, నీవు నీ కుటుంబం మార్చబడుతుంది, రక్షింపబడుతుంది. ఈ యొక్క లోకం అశాశ్వతం అని తెలుస్తుంది. ఈ లోకంలో మనం పడే ప్రయాస అంతా కూడా వ్యర్థమని తెలుస్తుంది. కనుక నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీ కొరకు నా కొరకు ఆ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకని ఆ కలువరి శిలువ మరణించాల్సి వచ్చింది, ఏ పాపం చేశాడు, ఎవరి కోసం ఆయన మరణం పొందవలసి వచ్చింది, ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే నీకు నీ ఇంటి వారికి రక్షణ దొరుకుతుంది. ప్రియులారా, చాలామంది పెద్దలు చెప్పినటువంటి ఆ విషయాలను బట్టి అనేకమైనటువంటి అనాలోచిత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎలాగంటే ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు అని రకరకాలుగా విమర్శలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. మరణించిన తర్వాత ప్రియులారా, నీ నిర్ణయానికి విలువ ఉండదు, నువ్వు నిర్ణయం తీసుకునే అవకాశమే ఉండదు. కనుక మన లోకంలో ఒక సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని. అంటే మనం బ్రతికుండగానే మన యొక్క జీవితం ఏమిటో, మన భవిష్యత్తు ఏంటో, మన పిల్లల భవిష్యత్తు ఏమిటో, మన తుది సరిపోయిన తర్వాత మన యొక్క తిరిగి ఏ రీతిగా మనిషి జీవిస్తాడో తెలుసుకోగలిగితే, ఆయన్ని అంగీకరించగలిగితే, ఇక్కడే ఈ సమయం మిక్కిలి అనుకూల సమయం నీకు రక్షణ అనుగ్రహించడానికి, నిన్ను ప్రేమించి ఆయన సొత్తుగా సుఖ సాంపత్యంగా చేసుకోవడానికి, ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలు కుమారులుగా చేసుకోవడానికి.